నెక్స్ట్ ఇప్పుడు బెయిల్ ఇవ్వలేం కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈడీ కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడి తదుపరి విచారణ 27వ తేదీకి వాయిదా. ఇప్పట్లో ఆమె వచ్చే అవకాశాలు అయితే కనబడతలేవు. సో బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు చెప్పింది. సో యాక్చువల్గా వీళ్ళు ఈ రౌజ్ అవెన్యూ కోర్టుకు వెళ్ళి ఆ డిఫాల్ట్ పిటిషన్ ఏదో చేసి కోర్టుకు అటెండ్ కాలే ఈమె లాయర్లు. ఎందుకు అటెండ్ కాలేదంటే వీళ్ళు సుప్రీంకోర్టులో జరిగిన జడ్జిమెంట్ ఏది సిసోడియా కేసులో సిసోడియాకి బెయిల్ సమయంలో వచ్చిన కోర్టు చేసిన వ్యాఖ్యల్ని వీళ్ళు మనకేదో పాజిటివ్గా ఉంటుంది అనుకొని ఈడ బెయిల్ పిటిషన్ రిమూవ్ చేసుకుని అడిపోయారు సుప్రీంకోర్టుకి. ఆడిపోతే ఆడనేమన్నా ఉంటుందేమనుకుంటే అడగలేదు. సో మళ్ళీ ఇప్పుడు ఈడీ కౌంటర్ ఫైల్ చేయాలి. ఈడీ కౌంటర్ ఫైల్ చేసేదాకా మేము బెయిల్ ఇవ్వలేమని చెప్తున్నది సుప్రీంకోర్టు. సో తదుపరి విచారణ మళ్ళీ 27వ తేదీకి వాయిదా వేసింది. 27వ తేదీ కూడా రాదు, ఎందుకంటే వాళ్ళు కౌంటర్ ఆ రోజున ఫైల్ చేసినా మళ్ళీ ఇంకో రోజుకు వాయిదా పడుతుంది తప్ప ఆమె ఆగస్టులో అయితే కవిత వచ్చే అవకాశం కనబడతలేదు. కొంతమంది ఏమో ఈజీగా వచ్చేస్తుందని అంటున్నారు, కొంతమంది అంటున్నారు ఆమె ఇప్పట్లో వచ్చే అవకాశమే లేదంటున్నారు. మరి ఏందో ఇగో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని కోర్టు చెప్పింది. ఈడీ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని ఆ తర్వాతే మధ్యంతర బెయిల్ పైన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ సిబిఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌజ్ అవెన్యూ కోర్టు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించాయి. దీంతో ఈ కేసుల్లో మధ్యంతర బెయిల్ కోరుతూ ఈ నెల 8వ తేదీన ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ్తగి, విక్రమ్ చౌదరి వాదించగా ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు, జోహెబ్ హుస్సేన్ వాదించారు. సో ఇట్లా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుంటే బెయిల్ వస్తలేదు. 27వ తారీఖు కూడా రాదు. సెప్టెంబర్లో చూడాలి వస్తుందా రాదా అన్నది. బెయిల్ వస్తుందని ప్రశాంత్ రెడ్డి చెప్తుండు. కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఆయన బిగాల గణేష్ గుప్తాతో కలిసి సుప్రీంకోర్టుకు వచ్చారు. ఎవరు? ప్రశాంత్ రెడ్డి. కవిత పిటిషన్ పైన విచారణ అనంతరం మీడియాతో మాట్లాడినట. దర్యాప్తు సంస్థల తీరు సరిగ్గా లేదట. ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడానికి తప్పుపట్టిండట. మరి ఆమె ఈయన చేయాల్సి ఉండే దర్యాప్తు సంస్థలకు ఇన్ఛార్జ్. ఆమె చేసిన దందా మామూలు దందనా, సారా దందా. కేసీఆర్ ఏడుండో అర్థమవుతలేదు. కేసీఆర్ ఎట్లున్నాడు, ఆయన ఆరోగ్యమైన ఇబ్బంది ఉందా? ప్రజలు అడుగుతున్నారు బాస్ ఇప్పుడు. ఎందుకంటే ప్రజలకి ఆయన ప్రతిపక్ష నాయకుడు తెలుసుకోవాల్సిన మేము కాకపోయినా గజ్వేల్ ప్రజలను అడుగుతారు కదా. గజ్వేల్ ప్రజలు కూడా అడుగుతున్నారు, వేర్ ఈజ్ కేసీఆర్, ఏమైంది, ఆయనకు బయటికి ఎందుకు వస్తలేడు, ఆరోగ్యమైన బాలేదా,